హాయ్ అండి. టైం ఈవినింగ్ అయితే 6 దాటింది. ఏదైనా కొంచెం తినాలి కదా. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. ఇదిగోండి దోశలు అయితే పోసాను. చిన్నవి 2 పోసానండి. ఏంటంటే నైట్కి అన్నం తినలేరు కదా, మళ్ళీ హెవీగా తింటే. ఇక దోశలోకైతే సాంబార్ అండి. ఆఫ్టర్నూన్ ముల్లంగి సాంబార్ అయితే చేశాను కదా, అవైతే ఉన్నాయి. ఇదిగోండి ఆ సాంబార్ అయితే కొంచెం కప్లో వేసి చేస్తాను. మా తేజుగాడికి సాంబార్ అంటే ఇష్టం అండి, కానీ వెజిటేబుల్స్ అన్నీ లేవు. ఇదిగోండి ముల్లంగి ఉన్నాయి కదా, చేశాను. మీరు మీ పిల్లలకి స్నాక్స్ ఏం పెడతారు ఈవినింగ్ టైంలో? ఇక వాళ్ళతో పాటు కూడా నేనైతే 2 దోశలు అయితే పోసుకున్నానండి. ఎనర్జీ కావాలి కదా మాకు కూడా. ఇంకేంటి సంగతులు? ఆఫ్టర్నూన్ మీరు ఏమేం కర్రీలు చేసుకున్నారు చెప్పండి. ఇద్దో మా తేజుగాడికి ఇది తీసుకోరా. మా తేజుగాడు సిగ్గుపడుతున్నాడు, వీడియోలో చూపిస్తానని. ఇద్దండి మా పింకి పాపకి ఒకటి చిన్న దోశ, ఒకటి పెద్ద దోశ. ఒకటే పెద్దది వేస్తే 2 తినదు. మా పాపకి ఫీవర్ అండి, మర్చిపోయాను చెప్పడం. ఆఫ్టర్నూన్ అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. టీచర్ ఫోన్ చేస్తే తీసుకొచ్చాడు వాళ్ళ డాడీ వెళ్ళి. పాపం బుజ్జి తల్లి ఎక్కడ నిద్ర లేవాలి పాపం, త్వరగా స్కూల్ వెళ్ళిపోతుంది ఎక్కడికో. చలికాలం కదా ఫ్రెండ్స్, నిద్ర సరిపోదు కదా. నిద్ర చాలక వేడి తీసుకున్నట్లుంది. మా పాపకి లైట్గా ఫీవర్ అయితే వచ్చింది. ఇద్దండి ఇంకా మా అమ్మకి చెప్పలేదు ఈ విషయం, మీతోనే చెప్తున్నానండి. ఇప్పుడు ఈ వీడియో చూసి ఫోన్లు వస్తాయండి నాకు. అవునా పింకీకి జ్వరమా అని ఫోన్లు వస్తాయండి. వాళ్ళ అమ్మమ్మ ఇంకేం అయిపోతాం. వచ్చింది, కాసేపు పడుకుందండి. మెడిసిన్ అయితే వేసుకుంది, వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. పారాసెటమాల్ ఏదో ఇస్తారు కదా, లిక్విడ్, అది సిరప్ పిల్లలకి, అదైతే వేసాను 2 టైమ్స్. 5 అవర్స్కి ఒకసారి వేయాలి కదా, వేసానండి. 2 టైమ్స్ వేసాను. ఇక కొంచెం పర్వాలేదు, ఇప్పుడైతే బాగుంది మా పాపకి. ఓయ్ హాయ్ చెప్పు. దోండి నా దోశలు సాంబార్ వేసుకున్నాను. కొంచెం తినేస్తే ఎనర్జీ వస్తుంది. చీకటి పడిపోయింది బాగా. ఇంకేంటండి విశేషాలు? ఓకే అండి, హెల్తీగా తినండి, ఆరోగ్యం బాగా చూసుకోండి. ఓకే అండి, బాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా.